విచారణ, పలు అంశాలపై వివరాల సేకరణ, శ్రీవాణి మొదలు పన్నుల కేటాయింపై ప్రత్యేక దృష్టి, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రక్షాళన మొదలు పెడతామని తిరుమల తొలి పర్యటన సందర్భంగా స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానికి అనుగుణంగానే చర్యలు ప్రారంభించారు. తొలుత ఈవో ధర్మారెడ్డిని సాగనంపి ఆపై వైకాపా హయాంలో చేసిన ఖర్చులతో పాటు టికెట్ల కేటాయింపులో జరిగిన అక్రమాలు వెలుగులోకి తెచ్చేందుకు ప్రభుత్వ విజిలెన్స్ విచారణ ఆదేశించింది. ఇందులో భాగంగా బుధవారం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పలు విభాగాల్లో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్ర స్థాయి విజిలెన్స్ అధికారులు తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్జిత సేవ, వీఐపీ బ్రేక్ టికెట్ల కేటాయింపు, వివిధ టెండర్లు, శ్రీవాణి సేవా టికెట్ల ద్వారా వచ్చిన నిధుల వినియోగం, గదుల ఆధునీకరణ, అతిథి గృహాల కేటాయింపు, అగరబత్తీల తయారీ ఇలా పలు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. శ్రీవాణి ట్రస్ట్ పైన వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. శ్రీవాణి ద్వారా వచ్చిన డబ్బును పక్కదారి పట్టించారని విమర్శలు ఉన్నాయి. మరోవైపు వైకాపా 5 ఏళ్ల పాలనలో ఎన్ఎంజీహెచ్, ఎస్వీసీ, వరాహస్వామి అతిథి గృహం, టీబీసీ, ఏఎన్సీ, నారాయణగిరితో పాటు పలు కాటేజీల పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఇందులో పలు కాటేజీల పనులను కడపకు చెందిన గుత్తేదారులకు అప్పగించారు. దీనిపైన విజిలెన్స్ అధికారులు ఆరాధిస్తున్నారు. గోవిందరాజస్వామి సత్రాలను కూల్చివేసి 460 కోట్ల వ్యయంతో అచ్యుతం, శ్రీపదం అతిథి గృహాలు నిర్మించనున్నారు. నాడు వైకాపా తీసుకొచ్చిన కాటేజీ డొనేషన్ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గడువు ముగిసిన కాటేజీలను మళ్లీ వేలం ద్వారా మరొకరికి ఎలా కట్టబెట్టారన్న విషయాన్ని తెలుసుకుంటున్నారు. అన్నదానం, లడ్డూ తయారీకి ఏ విధంగా పదార్థాలను సేకరిస్తున్న విషయాన్ని చూశారు. పరిశీలించిన అంశాలపై విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదికను సమర్పించబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే